ఇచ్చిన మాట మేరకు కరెంటు ఛార్జీలు తగ్గించామన్న చంద్రబాబు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచన. పండగ వేళ ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ. సాధారణ ఛార్జీలపై 50% అదనంగా వసూలు. కాళేశ్వరం ప్రాజెక్టు విజిలెన్స్ లేఖపై ఏసీబీ స్పందన. విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వలేదని క్లారిటీ. కర్నూలు జిల్లా గుడికల్లులో విషాదం. పాతగోడ కూలి తండ్రి కొడుకులు మృతి. నందిగామలో అర్ధరాత్రి దొంగల బీభత్సం. ఓ ఇంట్లో 4 తులాల బంగారం చోరీ. పాక్ అణు బ్లాక్ మెయిల్ కు భారత్ భయపడదన్న సీడియాస్. మిలిటరీ నర్సింగ్ ఆవిర్భావ దినోత్సవంలో అనిల్ చౌహాన్. లదాఖ్ లేహ్లో కొనసాగుతున్న కర్ఫ్యూ. ఉదయం 10 నుంచి 4 గంటల వరకు ఆంక్షల సడలింపు. కరూర్ తొక్కిసలాట ఘటనపై యూట్యూబర్ అరెస్ట్. ఛానల్లో ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన ఫెలిక్స్ జెరాల్డ్. కాదేది సుంకాలకు అనర్హం. ఫర్నిచర్ కలపపై టారిఫ్ విధించిన ట్రంప్. లండన్లో రెచ్చిపోతున్న జాత్యహంకారులు. మహాత్మాగాంధీ విగ్రహంపై భారత వ్యతిరేక రాతలు. పండగ వేళ పసిడి పరుగులు. 1,21,000కు చేరిన తులం బంగారం.